నవాజ్ షరీఫ్ కోసం ఏకంగా సైన్యమే రంగంలోకి దిగింది. తాజాగా చూస్తే సంకీర్ణ ప్రభుత్వానికి సైన్యాధ్యక్షుడు పిలిపివ్వడం అన్నటువంటిది పాకిస్తాన్ దరిద్రానికి సజీవమైనటువంటి సాక్ష్యం. పాకిస్తాన్కి కాబోయే ప్రధాని దేశ సైన్యమే నిర్ణయించబోతోందంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కి అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడు రంగంలోకి దిగాడు. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాడు. షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నాడు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శనివారం పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ పిలిపించాడు. అవినీతి ఆరోపణలో శిక్షపడి బెయిల్పై లండన్ పారిపోయిన షరీఫ్ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి వస్తే దీని వెనకాల సైన్యం ఉందన్న ఆరోపణలు వస్తుండటం ఒక ఎత్తు అయితే, షరీఫ్కి శుక్రవారం విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఇతర పార్టీలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని పిఎంఎల్ఎన్ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించాడు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తన సోదరుడు పూర్వ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడతారని చెప్పుకొచ్చారు. నవాజ్ ఆదేశంతో షెహబాజ్ భుట్టోని ఆయన తండ్రి ఆసిఫ్ జర్దారీని లాహోర్లో కలిశాడు. సమావేశ వివరాలు బయటికి రాలేదు. మరోవైపు భారీ హింసార్గంగా ఆరోపణ మధ్య జరిగిన పాకిస్తాన్ ఎన్నికలకు సంబంధించిన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజాందోళన సాగుతూనే హయ్యెస్ట్ వచ్చినటువంటిదేమో ఇమ్రాన్ ఖాన్కి దాదాపు 96 సీట్లు సాధించాడు. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని రానియకుండా అడ్డుపడేటటువంటి పనిని సైన్యం చేస్తోంది. అంటే అక్కడ ప్రజాస్వామ్యం సైన్యం చేతిలోనే ఉందన్నట్టు మరోసారి తేలుతోంది.